అడుగడుగునా ఆధ్యాత్మికం వెల్లివిరిసింది. అబ్బురపరిచే అద్భుత ఘట్టాలు కళ్ల ముందు ఆవిష్కృతమయ్యాయి. చూపు తిప్పుకోనివ్వని శిల్పకళలు, మదిని దోచే కట్టడాలతో రూపుదిద్దుకున్న మహాదివ్య కోవెలలో నేత్రపర్వంగా సాగిన మహాకుంభ సంప్రోక్షణ భక్తకోటిని తన్మయత్వానికి గురిచేసింది. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదాద్రిలో 6 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహుడు ప్రధాన ఆలయంలో కొలువుదీరాడు. వారం రోజుల పంచకుండాత్మక యాగం మహాపూర్ణాహుతి ఇచ్చి బాలాల నుంచి బంగారు కవచమూర్తులను శోభాయాత్రగా ప్రధాన ఆలయంలోకి తీసుకెళ్లారు. లక్ష్మీ నారసింహులు నివసించే నవవైకుంఠం ఇకపై శోభాయమానంగా దర్శనమియ్యనుంది. చారిత్రక ప్రాశస్త్యం, ఆధునిక సోయగం కలగలిపిన పవిత్ర భూమి తరతరాలుగా నిలిచిపోనుంది. ఆలయ పునరుద్ధరణ కారణంగా 6 ఏళ్లుగా బాలాలయంలోనే కొలువై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడు తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. ప్రధాన ఆలయంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న గర్భగుడి నుంచి భక్తజన సందోహానికి అభయమిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్ణయించిన ముహూర్తం మేరకు 7 రోజుల పాటు పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. మార్చి 21న ప్రారంభమైన ఈ సంప్రోక్షణలో వేద పారాయణాలు, మూలమంత్రాల జపం నిర్వహించారు. బాలాలయంతో పాటు ప్రధాన ఆలయంలోనూ ఇందుకు సంబంధించిన క్రతువు జరిపారు. స్వస్తివాచనం, యజ్ఞహవనములు, మూలమంత్ర హవనములు, సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం తదితర శాస్త్రోక్త క్రతువులు జరిపారు. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాలయంలోని బంగారు కవచమూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అల్వార్లతో వేదమంత్రోచ్చరణాలు, మేళతాళాలు, కళా ప్రదర్శనల మధ్య శోభాయాత్ర వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ శోభాయాత్రలో సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్ స్వయంగా పల్లకిని మోశారు. శోభాయాత్రలో భాగంగా పునర్నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ప్రదక్షిణలు నిర్వహించారు. ప్రధానాలయం తూర్పు రాజగోపురం ద్వారా ఉత్సవమూర్తులు ఆలయంలోకి ప్రవేశించిన ఉత్సవమూర్తులు అక్కడి నుంచి ముఖమండపానికి చేరుకున్నారు. వారం రోజుల పాటు పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ జరిపారు. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది ఋత్వికులతో సంప్రోక్షణ జరిగింది. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి సమక్షంలో యాగ జలాలతో సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చరణల మధ్య ప్రధానాలయంలోకి ప్రదక్షిణగా వెళ్లారు. గర్భాలయంలో ముఖ్యమంత్రి దంపతులు తొలి పూజ చేశారు.
మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధాన ఆలయంలో స్వయంభుల దర్శనాలు ప్రారంభం కానున్నాయి. తర్వాత ప్రథమారాధన, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులైన వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ సన్మానించారు. సాయంత్రం 7:30 నుంచి శాంతి కళ్యాణం, ఆచార్య రుత్విక్ సన్మానం, మహాదాశీర్వాదం, పరిసమాప్తి కార్యక్రమాలు జరగనున్నాయి.